ప్రమాదం అంటుంటాం కదా తెలుగులో. అదే తమిళనాడువి ప్రమాదం అనండి. ఇక్కడ ప్రమాదం అంటే భయపడతారు తెలుగులో. అదే తమిళనాడువి ప్రమాదం అనండి సంతోషపడతారు. అదేంటి పదం ఒకటే, ప్రమాదం 3 అక్షరాలు. తెలుగులో ప్రమాదం అంటే ఆపద, యాక్సిడెంట్. అదే తమిళ్లో ప్రమాదం అంటే ఆనందం. రొంబ ప్రమాదం అప్ప అంటారు, గొప్ప ఆనందం కలిగింది నాకు అంటే. ఒక పదానికి తెలుగులో అర్థం ఒకటి, తమిళలో అర్థం ఒకటి. ఇది మన ప్రాంతీయ భాషలు. కానీ సంస్కృతంలో అట్లా చెప్పడానికి లేదు. సంస్కృతంలో వ్యాకరణం ఉంటుంది, రూఢి అర్థం అని ఉంటుంది. కాబట్టి సందర్భాన్ని బట్టి చెప్పుకునే అర్థాలు ఉంటాయి. సంస్కృత పదాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చెప్పకూడదు. గోవింద అనేది సంస్కృత పదం. గోవింద అని సంస్కృతంలోనే దానికి అర్థం చెప్పాలి. కానీ ఎవడో గొర్రెలు కాసుకున్నాడు చెప్పినట్టు గోవింద కాదు. ఎవడో అజ్ఞాని చెప్పాడు. చెప్పిన ఎంత గొప్ప పండితుడని కాదు, తప్పు చెప్తే అజ్ఞానే. నేనైనా దేవుడైనా సరే, తెలిస్తే చెప్పు, తెలియకపోతే మూసుకొని కూర్చోడు. ఇష్టం వచ్చినట్టు వ్యాకరణం చేస్తే ఎట్లా? గో అంటే ఆవులు, వింద్ అంటే రక్షించేవాడు అని అర్థం. గోవింద్ అంటే ఏంటి? గోవులను రక్షించేవాడు, గోవులను పాలించేవాడు, గోపాలుడు అని అర్థం. మరి గోవులనే పాలిస్తే మన పరిస్థితి ఏంటి? మనం రక్షించడా? గోవు అంటే ఆవు. ఆవు అంటే సాధారణంగా సరే సరకల దేవతా రూపంగా మనం పూజిస్తాం, కానీ అదొక పశుజాతి కదా. పశువు అంటే అర్థం ఏంటి? జ్ఞానం లేనిది. ఏం జ్ఞానం లేదు? తినే జ్ఞానం మనకంటే బాగుంది ఆవుకి. ఏమి తినాలి ఏమి తినకూడదు మనకి తెలియదు. ఏది కనబడుతుంది రోడ్డు మీద కనబడి చాలదు, ఇంటికి ఆర్డర్ తెప్పించి మరీ తినుకుంటాం. చెత్త చేదారం ఆవులో ఏ పడితే తినవు. మాంసాహారాన్ని పెట్టండి తింటుంది ఆవు. దానికి తెలుసు పశువైనా ఇది తినకూడదు అని. దానికి మనకు మనుషులమైనా ఇది అది రెండు కావాలి. గడ్డి తినే ఆవు ఉంది, మేకలు ఉన్నాయి, మాంసం తినవు. మాంసం తినే పులి ఇలాంటి క్రూర జంతువులు ఉన్నాయి, గడ్డి తినవు. ఏదో ఒకటే మనకు అది కావాలి ఇది కావాలి, అక్కడనే ఇక్కడనే. అలాంటి స్థితిలో మనం ఉన్నామన్నమాట. మన జ్ఞానులమా ఇప్పుడు అజ్ఞానులమా? ఏ జంతువుకు కూడా ఈ ఆహారం తినాలి తినొచ్చని తల్లి నేర్పరు. సహజంగా పుట్టుకతోటే ఆ జ్ఞానం వస్తుంది. మనకు అది కూడా నేర్పాలి. బొట్టెట్లా పెట్టుకోవాలి, బట్టెట్లా కట్టుకోవాలి, మాట ఎట్లా మాట్లాడాలి, ఏమి తినాలి, ఏం తినకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు. తల్లి, తండ్రి, గురువు, పెద్దవాళ్ళు, తాత, నాయనమ్మ, అమ్మమ్మ, స్కూల్లో టీచర్లు ఇంతమంది చెప్పినా మన బుర్ర మాత్రం అంగుళం కదలదు. దీన్నే హిందీలో ఒక సామెత ఉంది, సబ్కా సున్నా అప్నా కర్నా. చెప్పేవాళ్ళంతా చెప్పండి, నేను చేసేది నేను చేస్తూనే ఉంటా అన్నమాట. మరి అలాంటి వాళ్ళకి చెప్పి చేస్తే కదా. అట్లే గో అంటే అజ్ఞాని అని అర్థం. మనమంతా అజ్ఞానులు. మనందరినీ కూడా కాపాడుతాడు. ఎవరైతే గోవులాగా మనం అజ్ఞానంలో, మనం పశువులమే, పశువులతో సమానమే. జ్ఞాన విహీనే పశుభి సమానే అంటారు. అంటే జ్ఞానం లేనివాడు పశువుతో సమానం. మరి మనం జ్ఞానం ఉందా లేదా? పశువులమా కాదా? పశువుల మీద ఇక్కడ కూర్చోం కదా. ఆవులు గుళ్ళకి వస్తాయి, ఆ మేకలు ఆవులు మనుషులే వస్తారు. మనం మనుషులమే. మనకు జ్ఞానం ఉంది. ఏం జ్ఞానం ఉంది? వ్యవహార జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం కాదట. భగవద్గీతలో కృష్ణుడే చెప్పింది. ఇవి నా సొంత మాటలు కాదు. ఆధ్యాత్మ విద్యానాం అన్నట్టు. మీకు ఎంత ఎంటెక్లు, బీటెక్లు, ఎంబీబీఎస్లు, ఇంజనీర్లు ఏం చేసినా సరే అవన్నీ ఇక్కడ వదిలేసుకోవాల్సిందే. ఒక్క డిగ్రీ కూడా మన వెంబడి రాదు. ఎన్ని వేల కోట్లు సంపాదించినా ఇక్కడ వదిలిపోవాలి. ఒక్క రూపాయి కూడా, ఒక పైస కూడా మన వెంబడి రాదు. ఏమొస్తుందో మన వెంబడి? జ్ఞానం. జ్ఞానం అంటే పుస్తకంలో చెప్పే చదువు కాదు. మేకప్ ఎట్లా చేసుకోవాలి, బట్టలు ఎట్లా కట్టుకోవాలి, ఏం ఇది జ్ఞానం కాదు. ఇది అన్ని జీవులకు ఉంటుంది. మనిషికి ఉండాల్సిన జ్ఞానం ఏమిటి అంటే
ఆత్మజ్ఞానం ఉండాలి. ఆత్మ ఎవరు, పరమాత్మ ఎవరు, అసలు మనం భూమి మీద ఎందుకు పెట్టామని చెప్పండి. మనిషి భూమి మీద ఎందుకు పెట్టిండు అంటే అమ్మ ఏదో స్కూల్లో చదువుకోవాలి, ఆ తర్వాత కాలేజీలో అయిపోవాలి, ఆ తర్వాత డిగ్రీలు, ఆ తర్వాత ఉద్యోగం, ఆ తర్వాత పెళ్లి చేస్తారు మన వల్ల, ఆ తర్వాత పిల్లల్ని కనాలి, ఆ తర్వాత వాళ్ళ కోసం సంపాదించాలి, వాళ్ళని చదివించాలి, వాళ్ళకి పెళ్లి చేయాలి, ఇంతే ఇక వెళ్ళిపోవాలి అంతే. కేవలం పెళ్లి చేసుకొని పిల్లలని కనడానికి అయితే మానవ జన్మ అక్కర్లేదు. పశుపక్షులు కూడా పిల్లల్ని కంటాయి. అవునా? మనకంటే బాగా పిల్లల్ని పోషిస్తాయి. మనం బతకాలి అంటే, మన పిల్లల్ని బతికించుకోవాలంటే అబద్ధాలు ఆడాలి, మోసాలు చేయాలి, దొంగతనాలు చేయాలి. ఇవన్నీ చేస్తే మనం బతుకుతాం. కానీ పశుపక్షులు ఏమి ఎవరికి హాని చేయవు, మేలు చేస్తాయి. ఆవులు గేదెలు పాలిస్తాయి, పక్షులు పంటలను వృద్ధి చేస్తాయి. అవి మేలు చేసి బతుకుతున్నాయి, మనం కీడు చేసి బతుకుతున్నాం. అంటే మానవ జన్మెత్తి పశుపక్షుల కంటే కూడా హీనంగా బతుకుతున్నాం మనం. పోనీ ఎప్పుడు గొప్ప అవుతాం అంటే ఆత్మజ్ఞానం. పరమాత్మ అంటే ఎవడు అంటే వెంకటేశ్వరుడు ఒక్కడే. ఇంటికి యజమానులు ఎంతమంది ఉంటారు? మీ ఇంట్లో ఎంతమంది యజమానులు? ఒక కుటుంబానికి ఒకడే యజమాని. అది ఒంటరి కుటుంబమైనా ఉమ్మడి కుటుంబమైనా, నలుగురు కొడుకులున్నా తండ్రి యజమాని కదా. ఆయన పిల్లలు అంటారు వీళ్ళకి. ఇంటికి ఎన్ని గుమ్మాలు ఉంటాయి? సింహద్వారాలు. సింహద్వారాలు ఎన్ని? ఒకటే ఉంటుంది. ఒక దేశానికి రాజు ఒకటే ఉంటాడు. ఒక ఇంటికి సింహద్వారం ఒకటే ఉంటుంది. ఒక ఇంటికి యజమాని ఒకటే ఉంటాడు. అట్లాగే ఈ లోకానంతటి కూడా పరమాత్మ ఒకడే, ఆయన వెంకటేశ్వరుడు. నా ఇష్టం ఉన్న దేవుణ్ణి నేను పరమాత్మ అంటే కుదరదు, శాస్త్రం ఒప్పుకోదు కదా.